సైబర్ నేరగాళ్ళపైన ఆపరేషన్ చక్ర 2 అనేటువంటి ఒక సీబీఐ ఆపరేషన్ ఒకటైతే చేస్తుందనమాట. ఆపరేషన్ చక్ర 2 26 డబ్బాలకి పాల్పడుతుంటారు కదా! చాలామంది చేస్తుంటారు కదండీ. ఇప్పుడు లేటెస్ట్ ఆర్థిక మోసం ఏంటంటే మీకు నేను చెప్తున్నానేంటంటే మన ఫోన్ అడుగుతారు. మన ఫోన్ అడిగి వాడొక కోడ్ అందులో టైప్ చేస్తాడనమాట. మనం నంబర్ నేను చేస్తామని అంటాం కదా! అందులో కోడ్ టైప్ చేసి రింగ్ చేస్తారు. రింగ్ చేసిన వెంటనే ఏం జరుగుతదంటే, మన దాంట్లో ఉండేటువంటి డేటా మొత్తం వేరే ఫోన్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతా ఉంటదనమాట. సో, అలా జరిగేటువంటివి కొన్నున్నాయి. కొంతమంది మన ఫోన్ తీసుకొని ఫోన్ చేసిన తర్వాత వాడిలా మనకి ఫోన్ ఇచ్చి వెళ్ళడంతోటే మన అకౌంట్‌లో ఉండేటువంటి డబ్బులన్నీ కూడా కట్ అయిపోతాయన్నమాట. అకౌంట్‌లో తక్కువ డబ్బులుంటే పర్వాలేదు గానీ, ఒకవేళ గనుక ఎక్కువ డబ్బులు గనుక ఉన్నాయనుకోండి అప్పుడేమవుతుంది? సో, అలా అన్నమాట. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలన్నీ కూడా చాలా చాలా జరుగుతున్నాయి. వాటి మీద ఒక ఆపరేషన్ చక్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్థిక మోసాలు ఇవన్నిటిని కూడా వీళ్ళు చాలా డబ్బు సంపాదిస్తున్నారండి ఇలాగ. ఓకే. ఫోన్ చేస్తుంటారు. ఏదో ఒక లింక్ పెడతా ఉంటారు మనకి. పొరపాటున గనక మెసేజ్‌లో వచ్చేటువంటి లింకులేమైనా మనం క్లిక్ చేశామా అంటే, అంటే స్టూడెంట్స్ దగ్గర డబ్బులేమి ఉంటాయని కాదు. ఎవరైనా సరే ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్పడానికి పనికొస్తది కదా! ఎలాంటి లింక్స్ క్లిక్ చేయొద్దు అని మనం చెప్పాలి. ఎలాంటి ఓటీపీల గురించి ఫోన్ చేసినప్పుడు ఎవరికీ చెప్పొద్దని కూడా మనం చెప్పాలి. సో, మీకు మా ఓటీపీ పొరపాటున వచ్చేసింది. ఆ ఓటీపీ కొంచెం మాకు చెప్పండి అని అన్నారే అనుకోండి. అంతే మన అకౌంట్‌లో ఉండే డబ్బులు మొత్తం అంతా కూడా వెళ్ళిపోతాయన్నమాట. సో, ఇలా చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళే పెద్ద పెద్ద లెక్చరర్‌లు, డాక్టర్లు, ఒక ఒక ఎమ్మెల్యే, కొంతమంది మినిస్టర్‌లు వీళ్ళందరూ కూడా వీళ్ళ ఉచ్చులో చిక్కుకొని డబ్బులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళే ఉన్నారనమాట. ఈ కేంద్రాలు ఎక్కడుంటాయంటే, ఎక్కడో ఉంటాయి. హిమాచల్ ప్రదేశో, ఉత్తరప్రదేశో లేకపోతే పశ్చిమ బెంగాల్‌లోనే ఎక్కడో ఒక దగ్గర ఉండి చేస్తా ఉంటారు. వాళ్ళని పట్టుకోవడానికి కూడా చాలా కష్టం అవుతదనమాట. మన వాళ్ళు చాలా ప్రయత్నాలైతే చేస్తుంటారు గానీ, వాళ్ళని పట్టుకోవాలన్నా కూడా చాలా చాలా కష్టంగా అయితే ఉంటుంది. కొంతమంది దొరుకుతారు. కొంతమంది అసలు దొరికే అవకాశాలైతే లేవనమాట. కేవలం రాజస్థాన్‌లోనే 1,50,00,000 నగదు, అర కేజీ బంగారం స్వాధీనం చేసుకున్నారు. క్రిప్టో కరెన్సీ మోసానికి పాల్పడుతూ దాదాపు 100,00,00,000 దండుకున్న ర్యాకెట్‌కి సంబంధించి ఒక కేసైతే నమోదైతే చేశారు.